హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 రకాల కేక్ రెసిపీస్ చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి తినడానికి కావాలని అడుగుతారు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇలా కేక్ చేసి పెట్టారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు ఒక ముక్క ఇవ్వచ్చు. ముందుగా ఇక్కడ చాక్లెట్ కేక్ చూపిస్తున్నానండి. ఇది అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇది కేక్ని ఎగ్స్తో చేస్తున్నానండి. మనం స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఎగ్స్తోనే చేయాలి కాబట్టి ఎగ్స్తో చేస్తున్నాను. మీకు ఎగ్ లేకుండా కేక్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, కావాలంటే చూడండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని యూస్ చేస్తున్నాను. ఈ ముందుగా 2 మాత్రం వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. నేను ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. నేను బీటర్తో బీట్ చేస్తున్నాను కాబట్టి ముందుగా 2 వేసుకున్నాను. తర్వాత కొంచెం బీట్ చేసుకున్నాక ఇంకొక ఎగ్ని కూడా యాడ్ చేస్తాను. టోటల్గా 3 ఎగ్స్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా ఇప్పుడు ఇంకొక ఎగ్గును కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకేసారి కూడా 3 వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తర్వాత వేద్దామని 2 ముందుగా వేసుకొని ఇలా బీట్ చేసుకున్నాను. బాగా బీట్ చేసుకోవాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, ఇలా వైట్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చే వరకు బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే పంచదార వేసుకున్నాక అదే కప్పుతో దాంట్లో సగం వరకు ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అండి, ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను చూపించిన కరెక్ట్ మెజర్మెంట్తో వేసారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే అన్నీ ఒకేసారి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. అలా అయినా ఈజీగా వస్తుంది. నేను బీటర్తో బీట్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వైట్ కలర్లోకి రావాలండి. అలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి, గోధుమ పిండి వాడట్లేదు. హెల్దీగా అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు, కానీ మనకు స్టోర్ ఉండాలంటే మైదా పిండితో అయితేనే స్టోర్ ఉంటాయి. మనం బయట కప్ కేక్స్ అని పిల్లలు కొనుక్కుంటారు కదా, అలా రావాలి అంటే మైదా పిండితోనే యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ కేక్ కాబట్టి నేను ఇక్కడ 3 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను. మైదా పిండిని మాత్రం గట్టిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక ½ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక మళ్ళీ బీట్ చేసుకోవాలి. పిండి అంతా అందులో కలిసేలాగా కొంచెం జాగ్రత్తగా ఇలా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో పిండి వేసుకొని బీటర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా థిక్గా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి ఒకేసారి, మరీ లూజ్గా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నాక నాకైతే ఇక్కడ పావు కప్పు కంటే కూడా తక్కువే పట్టాయి పాలు. ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్యాచ్లతో కలుపుకొని మన కన్సిస్టెన్సీని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా ఉంటే ఇంక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. అందుకే పాలు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. ఇలా బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసి అలాగే పిండిని డస్టింగ్ చేసుకున్నాను. దాంట్లోకి కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ని మధ్యలోకి వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మీరు కావాలంటే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. మనకు బయట షాప్లో చిన్న చిన్న కప్పులో దొరుకుతాయి కదా, అది సేమ్ టేస్ట్ రావాలంటే ఇలా నేను చూపించినట్టు చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి. చాలా బాగుంటాయి కూడా టేస్ట్. అలాగే వారం రోజులైనా అసలు పాడవవు. బేక్ చేసుకోవడానికి ముందుగానే నేను 10 నిమిషాల ముందు ఒక బగోనీని ఇలా వేడి చేసుకున్నాను. దాంట్లోకి కేక్ బ్యాటర్ పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి, సైడ్లు తగలకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్తో చేయడం వల్ల కేక్ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే 35 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 25 నిమిషాలకు చూశాను, బేక్ అవ్వలేదు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు ఉంచుకొని 35 నిమిషాలకి చూపిస్తున్నాను. కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఎక్కడ తడి అనేది అంటుకోకుండా ఉంది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను పక్కకు దింపుకోవాలి. ఇలా దింపుకున్న గిన్నెను కంప్లీట్గా చల్లారనివ్వాలి. బేక్ చేసుకునేటప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు బేక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి. దీన్ని చాక్తో ఇలా సైడ్లు ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి.
ప్లేట్ తీసుకొని డీమోల్ చేసుకుంటే దానంతట అదే ఈజీగా వచ్చేస్తుందండి కేకు. ఇలా కంప్లీట్గా చల్లారినాక మాత్రం చేస్తేనే కేక్ వస్తుంది. మీరు వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం కేక్ రాదు పర్ఫెక్ట్గా. చూడండి ఎంత బాగా పొంగిందో కేకు, ఎంత ఫ్లఫీగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ముందుగా ఇక్కడ 4 భాగాలుగా కట్ చేస్తున్నాను కేకును. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో. ఇలా నేను చూపించిన మెజర్మెంట్తో చేశారంటే మీరు ఎంత పెద్ద కేక్నైనా ఈజీగా చేయగలుగుతారండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, స్పాంజీ లాగా వచ్చింది కదా, బయట కొన్నట్టే ఉంది కదా చూస్తుంటే. ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా నేను వీడియోలో చూపించినట్టు పీసెస్గా కట్ చేసుకోండి. ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటే పిల్లలకు రోజు ఒక ముక్క ఇచ్చినా చాలా బాగుంటుంది. వీటిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోని అవసరం లేదండి, బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు. 5-6 డేస్ వరకు అదే ఫ్రెష్నెస్తో ఉంటాయి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలన్నా ఉంది కదా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది మాత్రం 2-3 రోజులైనా అస్సలు పాడవదండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వతో చేసుకునే కేక్. ఇది అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది 3 రోజులు అయితే ఉండదండి, ఒక 2 రోజులు మాత్రమే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట కూడా. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది ఏదైనా 1 కప్పుతో మెజర్ చేసుకోండి. 1 కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వతో చేసే కేక్ అంటే మీరు చెప్తే కానీ తెలియదండి తినే వాళ్ళకు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు మెత్తగా చేయగలిగితే అంతవరకు గ్రైండ్ చేసుకోండి. మరీ సన్నగా అయితే కాదు, కొంచెం బరకగానే ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా దీంట్లోకి రవ్వ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకొని దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ముందుగా 1/2 కప్పు పంచదార. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్పు వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను, మైల్డ్గా ఉంటుంది స్వీట్. 1/4 కప్పు పెరుగు. పెరుగు మాత్రం తీయగా ఉండాలండి, పుల్లగా ఉండొద్దు. అదే కప్పుతో 1/4 కప్పు ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే అది పైన వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా క్రీమ్ లాగా అయ్యాక ఇప్పుడు దీన్ని రవ్వలోకి వేసేసుకోవాలి. ఇలా ఇది మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకోండి ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు. రవ్వను గ్రైండ్ చేసేటప్పుడే 2 ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు పాలు వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి. ఉండలు అనేది లేకుండా నీట్గా కలవాలి. అందుకని ఇలా విస్కర్తో కలిపితే ఉండలు అనేది ఉండదు. లేదు అంటే చెంచాతో అయినా నీట్గా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగానే మీకు ఒక చిన్న విషయం అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ కూడా ఇవ్వట్లేదండి, ప్లీజ్ దయచేసి హైప్ కూడా ఇవ్వండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది లూజుగా ఉందనిపిస్తుంది కానీ కాసేపు అయ్యాక కొంచెం గట్టి పడుతుందండి. రవ్వ కదా, మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేసుకుందాము. ఆ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. కేక్ నేను ఇక్కడ బేక్ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేదనుకోండి అల్యూమినియం గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నెలో అయినా చేయొచ్చు. దీంట్లోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడిపిండిని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ కంప్లీట్గా వేసుకున్నాక దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా డీమోల్ అవుతుంది. కాబట్టి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ లేకపోతే పిండిని స్ప్రింకిల్ చేయండి, లేదంటే ఇలా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బౌల్ కూడా రెడీ అయిపోయిందిగా, దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను టూటీ ఫ్రూటీలు తీసుకున్నానండి. ఇవైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకొని వీటన్నిటికీ ఇలా పిండిని పట్టించి ఇవి కూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇలా పెద్ద గిన్నె తీసుకొని సైడ్లు కూడా తగలకుండా ఉండాలండి మనం బేక్ చేసే గిన్నెకి. దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని దీన్ని ప్రీహీట్ చేసుకుందాం. ఆ లోపు ఒక 10 నిమిషాలు అయింది కదా, మనకు పిండి కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట, మరీ ఎక్కువ గట్టి పడదు, కొంచెం గట్టి పడింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా ఇట్లా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతావి వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మీరు బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి గనక లేదనుకోండి
ఒక ఇనో ప్యాకెట్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాలు వేసి మనకు ప్యాచులర్తో కలపడానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా విస్కర్తోనే కలుపుతున్నాను. చాలామందికి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదంటారు. కేక్ పర్ఫెక్ట్గా ప్లఫీగా రావాలి అంటే మెయిన్ ఇలా కలపడంలోనే ఉంటుందండి. ఒకే డైరెక్షన్లో కలపాలి ఎప్పుడైనా మనం కేక్ని. ఎలా పడితే అలా కలిపితే మన కేక్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి ఒకే డైరెక్షన్లో కలపాలి. మీరు ఒకవేళ ప్యాచులర్తో కలుపుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా టూటీ ఫ్రూటీలు కూడా కొన్ని వేసి నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెం లూజుగా అనిపించింది అనుకోండి, మీరు పాలు చూసి వేసుకోండి. ఇన్ని అని కాదండి, కొంచెం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బౌల్లోకి ఈ బ్యాటర్ని వేసుకోవాలి. కొద్దిగా లూజ్గా అయిందనుకోండి, కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి సరిపోతుంది. లేదంటే రవ్వని కొంచెం గ్రైండ్ చేసి కలుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసేసి ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో చేసిన కేక్ మన ఛానల్లో ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. చూడండి ఇప్పుడు గిన్నె కూడా బాగా వేడైంది కదా. ఇలా వేడైన గిన్నెలోకి కొంచెం నెమ్మదిగా పెట్టుకోవాలి. కేక్ బౌల్ని సైడ్లు కాలుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్లు అనేది తగలకుండా మధ్యలోకి ఉండాలి కేక్ గిన్నె. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దానిపైన ఆవిరి అనేది బయటికి పోకుండా కొంచెం బరువుగా పెట్టేసుకోండి ఏదైనా. ఇప్పుడు కేకును మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ టోటల్గా 30 మినిట్స్ పట్టిందండి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు కుక్ అయిందో లేదో చూడడానికి ఇలా నైఫ్ని లోపల వరకు గుచ్చితే తడి లేకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టే. చూడండి నేను 3 ప్లేస్లలో కూర్చి చూపిస్తున్నాను. ఇప్పుడు కేక్ గిన్నెను దాని నుంచి వెంటనే తీసేసుకోవాలి. కేక్ బేక్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ మీకు తడి తగిలింది అనుకోండి, ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. కానీ మధ్య మధ్యలో ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉండొద్దండి. మినిమం 20 మినిట్స్ వరకు కూడా ఓపెన్ చేయొద్దు. ఇలా క్లాత్ కప్పి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. చల్లారినాకల్లా క్లాత్ తీసేస్తే ఇప్పుడు చాక్తో ఈ విధంగా చేసుకున్నామంటే మన కేక్ అనేది ఈజీగా డిమోల్ అవుతుంది. మధ్య మధ్యలో చూసారనుకోండి కేక్ అస్సలు పొంగదు, మీకు పర్ఫెక్ట్గా ప్లఫీగా రాదనమాట. కాబట్టి మధ్య మధ్యలో అస్సలు చూడొద్దు. మినిమం 20 to 25 మినిట్స్ తర్వాతే చూడాలి. చూడండి కేక్ డిమోల్ చేస్తే మనకు గిన్నెకు ఎక్కడ అంటుకోలేదు, బటర్ పేపర్ వేసినందుకు చాలా కలర్ఫుల్గా ఉంది. రవ్వతో చేసాం కాబట్టి కలర్ ఈ విధంగా వస్తుందండి. అదే మనం పిండితో చేస్తే ఇలా కలర్ రాదు, అది వేరేగా ఉంటుంది కొద్దిగా. ఎంత బాగుందో కదా, టూటీ ఫ్రూటీలు కనిపిస్తూ చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో అయితే ఈ కేక్ ఆ రోజే అయిపోయిందండి, కంప్లీట్గా తినేసినాము. అసలు తినే వాళ్ళకు ఇది రవ్వది అని మనం చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటుంది. చూడండి ఎంత స్పాంజీ లాగా వచ్చింది. దీనిపైన మీరు కావాలంటే షుగర్ సిరప్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఏమీ వేయలేదండి, మాకు కొంచెం మైల్డ్గా ఉంది స్వీట్ కాబట్టి ఇష్టంగా తినేశారు. పీస్గా కట్ చేసి మీరు స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు కూడా అస్సలు పాడవదు. డెఫినెట్గా ట్రై చేయండి. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.